ఈరోజు హైదరాబాద్ ప్రధాన వార్త చూసుకుంటే హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్లో సెయిలింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. ఇది దాదాపు 3 రోజుల పాటు నిర్వహిస్తారు. అంటే 27న ప్రారంభమైంది. ఇది 30వ తారీఖు కూడా ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే 30వ తారీఖు ముగింపు రోజున గవర్నర్ చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ 3 ప్రైజులు కూడా ఇస్తారు. మరియు దీంట్లో భాగంగా 4 కేటగిరీలు కూడా ఇందులో పాల్గొన్నాయి. అండర్ 14, అండర్ 16, అండర్ 17, అండర్ 19 ఈ 4 భాగాలు కూడా అందులో పాల్గొన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా విజేతగా గవర్నర్ చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ కూకట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. కూకట్పల్లి నియోజకవర్గంలోని వెంకట్రావు నగర్లో నివాసం ఉంటున్నటువంటి కుమార్ యాదవ్ అనే వ్యక్తి తెల్లవారుజామున ఉరివేసుకొని చనిపోయాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ దగ్గర 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కుమార్ యాదవ్ సమ్మక్క సారక్క అనే కన్స్ట్రక్షన్ కంపెనీలో 8 సంవత్సరాలుగా సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా లెక్కలలో తేడా వచ్చిందని ₹1 కోటి దొంగతనం చేశాడని ఒక నెపాన్ని కుమార్ యాదవ్ పైన వేసినట్లుగా కూడా కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. కానీ గత రాత్రి ఇంటి దగ్గరికి వచ్చేసి అతనికి సంబంధించిన టాటా టియోగో కారు దాంతోపాటుగా సెల్ ఫోన్ని తీసుకువెళ్ళి ఇబ్బందులకు గురి చేశారని కాలనీ వాసుల దగ్గర పరువు తీశాడనే బాధతోనే కుటుంబ సభ్యులకు ఏమి చెప్పకుండా తెల్లవారుజామున ఉరేసుకున్నాడు కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఎంపీపీగా పనిచేసినటువంటి శ్రీనివాస్ గౌడ్ కూడా టౌన్ ప్లానింగ్ అధికారులను కావచ్చు, బిల్డర్లను కావచ్చుగా ఇబ్బంది పెట్టినట్టుగా కూడా చెప్తున్నారు. రెడీమిక్స్ సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీ ఉండడంతో రెడీమిక్స్ని ఖచ్చితంగా బిల్డర్లు తన దగ్గర తీసుకోవాలని కూడా డిమాండ్ చేసేవాడని, దాంతోపాటుగా భవన నిర్మాణాలు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా తన దగ్గరికి రావాలని తన దగ్గర నుంచి కూడా డిమాండ్ చేసినట్లుగా స్థానిక వాసులు కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి.